ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాలని ఆశీస్సులను తెలియజేస్తూ ఈ సత్య సువార్త కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. యేసు ప్రభు రాకడను గురించి, ఆయన రెండవ రాకడను గురించి ఈ సత్య సువార్త కార్యక్రమంలో మనం ధ్యానం చేస్తున్నాం కదా. చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా రెండవ రాకడను గురించి ఎంత చక్కగా వివరంగా మీరు చెప్తూ ఉన్నారు, చాలా సంతోషం, మేము ఎంతగానో ఆధ్యాత్మికంగా మేము మేలు పొందుకుంటున్నాము అని వారు తెలియజేస్తున్న విషయాలను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మరి ఈ దినాన్ని కూడా మనం యేసయ్య రెండవ రాకడలో ఉండే మరొక విషయాన్ని గురించి మనం ఆలోచన చేసుకుందాం. దానికి ముందు ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభు చిత్తాన్ని బట్టి దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఈ నెల అనగా ఈ నవంబర్ మాసంలో 29, 30 మరియు డిసెంబర్ 1వ తేదీన మరి నేను ఉంటున్నటువంటి సామర్లకోట పట్టణంలో మరి సామర్లకోట మండల పాస్టర్స్ ఫెలోషిప్ మేమందరం కలిసి, దానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను కనుక మేమందరం కలిసి ఏర్పాటు చేస్తున్న అద్భుతమైనటువంటి ఉజ్జీవ మహాసభలు మరియు మెగా క్రిస్మస్ ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఆఫ్కోర్స్ చాలా దూర ప్రాంతాల నుంచి రావాలంటే కష్టమే అనుకోండి, కానీ రాగలిగినటువంటి వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే ఆ మీటింగ్స్లో అలాగే క్రిస్మస్ ఆరాధనలో దేవర్తమానం అందించడానికి గాను నాకు తెలిసిన ఒక సహోదరి మిషెల్ కమల్ అనేటువంటి ఒక సహోదరి, అలాగే మన ప్రియులు మన యొక్క మంచి సువార్థికుడిగా దేవుని యొక్క సేవా పరిచయంలో సాగుతున్న బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు. సో వీరిరువురు కూడా దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకుంటారు కనుక మరి దగ్గరలో ఉన్నటువంటి వారికి, సమీపంగా ఉన్నటువంటి వారికి, రాగలిగినటువంటి వారికి అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం. నవంబర్ 29, 30 మరియు డిసెంబర్ 1వ తేదీలో జరుగుతున్న ఉజ్జీవ కూటాలు మరియు క్రిస్మస్ ఆరాధనకి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. స్నేహితులారా, ఈ రోజుని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకునడానికి గాను గతంలో యేసు ప్రభు రాకడను గురించి నేను చెప్తున్న విషయాలు ఏమిటంటే, యేసు ప్రభు రాకడ జరిగినప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తూ ఉన్నాడు. మధ్యాకాశానికి ఆయన రెండవ రాకడలో జరిగే ఈ మొదటి ఘట్టంలో జరిగే విషయాలు ఏంటి అనేటువంటి వాటిల్లో మొట్టమొదటి ఏమనుకున్నామనంటే, క్రీస్తునందుండి ఎవరైతే మృతులై ఉంటారో లేక నిద్రించిన వారై ఉంటారో వారు మొదట లేతురు అనేటువంటి విషయాన్ని తెలియచెప్పాను. సో వారు ఏ విధంగా లేస్తారు, ఎటువంటి పునరుత్థాన దేహంతో లేస్తారు, ఈ విషయాలన్నీ కూడా మనం గతంలో మనం పంచుకోవడం జరిగింది. ఆ తదుపరి వారం అనగా పోయిన వారం మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సంఘము కొనిపోబడుట లేక ప్రభు రాకడ జరిగినప్పుడు నిద్రించిన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులముగా నిలిచినటువంటి మనము వారితో కూడా అనగా తిరిగి లేచినటువంటి నిద్రించిన క్రీస్తునందుండి నిద్రించినటువంటి వారితో పాటుగా ఏకముగా కూడి ప్రభువుని ఎదుర్కొనడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద మనం కొనిపోబడతాము. కొనిపోబడుట ఇంగ్లీష్లో దాన్ని ఏమన్నారంటే ర్యాప్చర్ అనేటువంటి మాటగా అన్నారు. ఆకర్షింపబడుట, స్నాచ్డ్ అవుట్ అనగా ఈ భూమి మీద నుంచి వారిని అలా లాక్కున్నట్టుగా ప్రభు తన మధ్యాకాశానికి పిలుచుకున్నట్లు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం. అందుకు గాను బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు నేను మీ కొరకు చదవాలని ఆశపడుతూ ఉన్నాను. వాస్తవానికి చెప్పాలంటే మొదటి వచనం నుండి కూడా చాలా చక్కని విషయాలు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. మొదటి వచనం ఏమంటాడంటే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అఫ్కోర్స్ ఇది కూడా చెప్పాల్సి వస్తే నేను అంటాను కదా, ఈ భూమి మీద ఉన్న నివాసము, ఈ గుడారము అంటే ఈ దేహాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి ఒక మాట. కానీ చేతులతో చేయబడినటువంటిది దేవుని చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము అంటే మనం పొందుకునేటువంటి ఆ యొక్క మహిమ దేహం అనేటువంటిది లేక పరలోక రాజ్యానికి మనం వెళ్ళేటప్పుడు కలిగి ఉండేటువంటి ఆ యొక్క దేహము, దానిని గురించి ఇక్కడ ఈ మాట చెప్తున్నటువంటిది. నిత్యము ఉండేటువంటి యొక్క నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము అని పౌలు భక్తుడు అంటున్నాడు. సో ఇలాగున ఈ దేహాన్ని గురించి మాట్లాడుతూ, ఈ దేహంలో ఉన్నప్పటికీ ఒకవేళ ఈ దేహాన్ని మనం విడిచిపెట్టినప్పటికీ ఈ దేహంలో ఉన్నంత వరకు మనం దేవునికి దూరంగా ఉన్నామని తెలుసుకొని ఇలాగున అనేకమైనటువంటి సత్యాలు ఈ దేహమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని కొంచెం క్రిందకు వచ్చినప్పుడు 8వ వచనంలో గనక మనం చూసినట్లయితే అంటాడు కదా, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము.
అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టామనుకోండి ఒకవేళ ప్రభు దగ్గరికే వెళ్ళుంటాము అనేటువంటిది ఇది కొరింథీ పత్రికలో ఆ టైంకి పౌలు భక్తుడు వివరిస్తున్నటువంటి యొక్క విషయాలు. అలా చెప్తూ క్రిందకు వచ్చినప్పుడు ఏమంటాడంటే, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. అబ్బో, ఇక్కడ చాలా లోతైనటువంటి సత్యం ఈ ఒక్క వచనంలో 10వ వచనంలో మనకు కనబడుతున్నటువంటిది ఏమిటంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. పౌలు గారు ఎప్పుడైనా వ్రాసేటప్పుడు ఆయన పత్రికల్లో మనమందరము అని అంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసులను గురించి ఆయన ఈ మాట చెప్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. సో విశ్వాసులను గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం నిలవాలి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడవలను. జాగ్రత్తగా గమనించండి, సింహాసనము వేరు, దేవుని యొక్క సింహాసనము అద్భుతం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చనిపోయి ఆరోహణమైన తర్వాత వెళ్ళి దేవుని యొక్క సింహాసనమందు ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడాయను అని బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతున్నటువంటి విషయాలు. కానీ అదే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సింహాసన దృశ్యం అక్కడ మనకు కనబడుతున్నటువంటిది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చొని ఉండేటువంటి ఆ సింహాసనం అనేటువంటిది. సో యేసు సింహాసనాసీనుడై కూర్చున్నప్పుడు అది రాజ్య పరిపాలన చేయుట కొరకైనటువంటి సింహాసనం. కానీ మీకు గుర్తుందో లేదే కానీ చాలా కాలం క్రితం స్నేహితులారా, మనకి ఆ చిన్న చిన్న గ్రామాల్లో పల్లెటూళ్ళల్లో ఒక అలవాటు ఉండేది. ఏంటంటే, ఎవరైనా ఏదైనా ఒక పొరపాటు జరిగితే, ఏదైనా ఒక తప్పిదమంటూ జరిగితే, తప్పు వేయబడ్డానికి అన్నట్లుగా వాళ్ళు ఏం చేశారంటే ఆ చెట్టు కింద కూర్చుని వాళ్ళు తీర్పు తీర్చేటువంటి ఒక గ్రామ పెద్ద లేక ఆ ఊరి పెద్ద ఇలాంటి వాళ్ళు అక్కడ ఒక కుర్చీ వేసుకొని కూర్చొని వాళ్ళకు తీర్పు తీర్చుండేవారు. ఎప్పుడైనా ఆ చెట్టు కిందకి ఆ కుర్చీ తీసుకొని వచ్చి అక్కడ వేసినప్పుడు అక్కడికి ఆ ఊరి యొక్క పెద్ద అయిన, ఒకవేళ ఆ గ్రామానికి పెద్దగా ఉండినటువంటి ఆయన, ఆ గ్రామానికి ప్రెసిడెంట్గా ఉండినటువంటి ఆయన, అలాంటి వాళ్ళు వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఏదో తగువ ఉందన్నమాట ఆ రోజున అక్కడ ఆ ఊరిలోని. సో ఆ తగువు తీర్చడానికి ఆ యొక్క గ్రామ పెద్ద వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నాడు. అదే ఇంటికాడ కూర్చున్నారు అనుకోండి, అసలు అర్థమే లేదు అందులోని. మామూలుగా ఆయన రెస్ట్ కొద్దీ కూర్చున్నారు, కాసేపు విశ్రాంతి కావాలని కూర్చున్నారు, ఏదో కామ్గా కూర్చున్నారు అనేటువంటి రీతిగా అనుకుంటామే తప్ప ఈ చెట్టు కింద కూర్చున్నప్పుడు మాత్రమే దానికి అర్థం ఏమంటామంటే ఇది ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో కూర్చున్నటువంటి సింహాసనం. ఇప్పుడు అదే మాట అంటాడు చూడండి ఇక్కడ ఈ వచనాలని. ఏమంటాడంటే, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం నిలవవలెను. ఇదే కాదు, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట కూడా మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగున వ్రాయబడినది. రోమపత్రిక 14వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు కదా, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. అంటే తీర్పు తీర్చడం. ఎందుకు నువ్వు తీర్పు తీరుస్తావు? ఈ రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు చాలా క్లియర్గా మాట్లాడుతుంటాడు, నీ పొరుగువానికి నువ్వు తీర్పు తీర్చొద్దయ్యా. వాళ్ళ గురించి ఒక జడ్జిమెంట్ నువ్వు చేయొద్దు. ఎదుటి వారికి తీర్పు తీర్చడానికి నీవే పాటివాడివి, వాళ్ళకి నువ్వు తీర్పు తీర్చొద్దు. కానీ ఈ తీర్పు తీర్చేటువంటి దానికి బదులుగా ఇక్కడ మాట ఏమన్నాడంటే, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట మనము నిలుతుము కదా. సో ఎవరికో తీర్పు తీర్చేందుకు నీవు కూడా న్యాయపీఠం దగ్గర నిలబడాలి. సో ఇక్కడ ఈ న్యాయపీఠము ఈజ్ ఈక్వల్ టు, దాని అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క సింహాసనాసీనుడై కూర్చునియండి, ఆయన ప్రతిఫలము ఇవ్వడానికి. సో యేసు రాకడలో జరిగేటువంటి యొక్క మొదటి ఘట్టం ఏమని మనం చెప్పుకోవచ్చు అంటే, యేసు రాకడలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి న్యాయపీఠం మీద కూర్చుంటాడు. ఆయన
అక్కడ కూర్చొని అక్కడికి వచ్చినటువంటి వారికి ఒక ఫలమును ఆయన ప్రకటన చేయబోతూ ఉన్నాడు. మరలా గమనించండి స్నేహితులారా, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? ఒకటి, ఎవరైతే క్రీస్తులో ఉండి మృతి పొంది ఉన్నారో, అనగా యేసుక్రీస్తుని నమ్ముకొని నిద్రించినటువంటి వారు. రెండవది, అందులోనే మళ్ళీ ఇంకొక భాగం గుంపు మనకు ఎవరు కనబడుతున్నారంటే, అప్పటికి ఎవరైతే సజీవులయ్యుండి యేసు ప్రభువుని నమ్ముకున్నారో. ఒకవేళ ఈరోజే యేసు ప్రభు రాకడ జరిగిందనుకోండి, ఇప్పుడు మీరు ఎలా వాక్యం వింటుండగానే యేసు ప్రభు రాకడ, రెండవ రాకడ జరిగిందనుకోండి, ఆయన మధ్యాకాశానికి వచ్చి బోర శబ్దం వినబడుతుంది, ప్రధాన దూత శబ్దం వినబడుతుంది, దేవుని యొక్క బోర మ్రోగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే క్రీస్తు నందుండి నిద్రించారో ఇప్పటి వరకు, ఆదాము గారు మొదలుకొని ఇప్పటి వరకు, మొట్టమొదటి మానవుడు మొదలుకొని ఇప్పటి వరకు ఎవరైతే క్రీస్తు నందుండి నిద్రించిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు మహిమ దేహముతో రూపాంతరం చెంది వాళ్ళు లేస్తున్నారు. ప్లస్ అదే టైంలో వాక్యం చెప్తున్నట్టుగా కనురెప్ప పాటులో విశ్వాసులమై ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఏమో ఒకవేళ మన ఇంటిలో ఒకరు విశ్వాసి అయ్యండి, ఒకరు విశ్వాసి కాలేదనుకోండి, బైబిల్ అంటుంది కదా, ఇద్దరు పడక మీద పండుకుంటారంట, ఒకళ్ళేమో కొనిపోబడతారంట, ఒకళ్ళేమో విడువబడతారంట. ఇద్దరు కలిసి తిరుగులు విసురుతూ ఉంటారంట, ఒకళ్ళేమో కొనుక్కోబడతారంట, ఒకళ్ళేమో విడువబడతారంట. ఇద్దరు కలిసి పొలం దున్నుతూ ఉంటారంట, కానీ అందులో ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారని వాక్యంలో చెప్తుంది. అంటే ఆ టైము, ఆ కాలము ప్రభు రాకడ సమయంలో ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై ఉంటున్నారో, ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారై ఉన్నారో, వారి విషయంలో ప్రభు చెప్తున్నటువంటి మాట, వారు మార్పు చెంది మహిమ దేహముతో ఎత్తుకొని పోబడినటువంటిది, మధ్యాకాశానికి కొనిపోబడినటువంటిది, ఇది జరిగేటువంటి ఒక విషయం. సో వారికి ప్రతిఫలం తీర్చేటప్పుడు, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు పాపులు కారు, వాళ్ళు తీర్పులోనికి అన్నట్టుగా అక్కడ తీర్పు జరిగేటువంటి ఒక పాపుల కొరకైన తీర్పు కాదు, అది ఇంకొకటి ఉంది. ప్రభుచిత్తం అయితే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ యొక్క తీర్పును గురించినటువంటి విషయాల్ని సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ న్యాయపీఠం అనేటువంటిది మాత్రం ఎవరి కొరకనంటే, కేవలం పరిశుద్ధుల కొరకు మాత్రమే, కేవలం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ కొరకు మాత్రమే. మీరు తక్కువలేం కాదు కదా, మీలో ఒకరు అనుకుంటున్నారు కదా, అయ్యా మనం తీర్పులోనికి రాక అని ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు మనకి తీర్పు ఏంటి ఆ న్యాయపీఠం మీద అని అనుకుంటూ ఉన్నారా? అందుకే నేను చాలా జాగ్రత్తగా వాడుతూ వచ్చా. తీర్పు అని నేను చెప్పలేదుగా. మీరు అనుకున్నారు నేను తీర్పును గురించి మాట్లాడుతున్నట్టుగా, కానీ నేను మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మనము జరిగించిన వాటి ఫలము పొందున్నట్లుగా. సో దెర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. తీర్పు తీర్చేటువంటి విషయం ఉంది, ప్రభు తీర్పు తీర్చేటువంటి సమయం ఉంది, ఆయన తీర్పు తీర్చినప్పుడు తీర్చేటువంటి ఒక విధానం వేరుంది. కానీ ఇక్కడేమన్నాడంటే, ఆయన యొక్క ఆ న్యాయపీఠం దగ్గర కూర్చున్నప్పుడు మనము చేసిన కార్యముల యొక్క ఫలితాన్ని మనం పొందుకొనడానికి, ఈరోజు బహుశా మీరు ఎటువంటి గొప్ప కార్యాన్ని చేస్తున్నారో కదూ. బహుశా మీలో కొంతమంది, చాలామంది ఇలాగున్న టీవీలో వర్తమానం ఇచ్చేటువంటి దైవజనులకు మీ కానుకలను పంపించారు, మీ విరాళాలను పంపించారు, చాలామందికి పంపిస్తూ ఉన్నారు. బహుశా ఒకరికి పంపించారు, ఇంకొకరికి పంపిస్తున్నారు, ఇంకొకరికి పంపిస్తున్నారు. నిశ్చయంగా నేను అంటాను కదా, మీరు చేసిన దానికి ప్రతిఫలం దొరకాలి కదా, మీరు చేసినటువంటి దానికి ప్రతిఫలాన్ని మీరు అనుభవించాలి కదా. అదే దేవుడు చెప్తున్నాడు, అట్టి ప్రతిఫలము మనం అనుభవించున్నట్లుగా మనకు అటువంటి ఫలమును ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నాడు. భయపడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు. నిజాన్ని చెప్పాలంటే దాని కొరకు మనం బహుమానం కొరకు అన్నట్టుగా ఆశతో ఎదురు చూడాలి. సాధారణంగా ఒక జీవితంలో ఏదన్నా ఆటల పోటీలు ఇలాంటివి పెట్టినప్పుడు ఆ యొక్క బహుమతి మనకు వస్తుంది అని మనకు తెలిసినప్పుడు ఎంత ఉత్సాహంగా మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా ఆ యొక్క బహుమతి కొరకు. ఇది అంతేనండి, ప్రభు ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు మనందరికీ ఆయన ప్రతిఫలాలని అనుగ్రహించేటువంటి దేవుడై ఉంటున్నాడు, అద్భుతమైనటువంటి యొక్క దీవెనలను అనుగ్రహించేటువంటి దేవుడై ఉంటున్నాడు. మనం చేసే ప్రతి చిన్ని దానికి ఈ లోకంలో వాళ్ళు మర్చిపోవచ్చునేమో కానీ, మనం మర్చిపోవచ్చునేమో కానీ మనం ఏం చేశామో, కానీ దేవుడు మర్చిపోలేదండి. ప్రతిదీ ఆయన రికార్డు రాస్తున్నాడు. ఇదే విషయంలో నేను ఒక మాట చెప్తాను స్నేహితులారా,
పాపుల కొరకైనటువంటి ఒక తీర్పు విషయంలో ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం దగ్గర నుంచి వ్రాయబడినటువంటి ఒక మాటలలో ధవళ వర్ణ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చేటువంటి ఒక ప్రభు అయినటువంటి వారు. అక్కడ ఏమని వ్రాయబడిందంటే గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథం అనేటువంటి వేరొక గ్రంథము విప్పబడెను, వాటిల్లో వ్రాయబడినటువంటి దాని ప్రకారంగా వారికి తీర్పు అనేటువంటిది జరుగుతూ వచ్చినటువంటిది. ఏమండి, పాపుల గురించినటువంటి విషయాలే చిట్టా అంతా రాసేస్తూ ఉంటే దేవుని బిడ్డలంగా ఉన్న మనం చేసినటువంటి దానికైనటువంటి ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఆ చిట్టా వ్రాయడా, ఆ గ్రంథాన్ని వ్రాయడా? బైబిల్ గ్రంథంలో మనం కనుక ఆలోచన చూసినట్లయితే ఎస్తేరు అనేటువంటి ఒక గ్రంథంలో ఒక సన్నివేశం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై అనేటువంటి ఆయన ఈ ఎస్తేరుకి ఒక కజిన్ బ్రదర్, ఎస్తేరు యొక్క కజిన్ బ్రదర్. సో ఈయన ఎస్తేరు రాణి అయిన తర్వాత ఈయన ఇంకా రాజుగారు గుమ్మం దగ్గర ఉండి అలాగే ఉంటూ వచ్చినాడు. ఆయన ఒక రోజుని ఇద్దరు భటులు, రాజుగారి యొక్క భటులు రాజుగారిని ఎలా చంపుదామా అని ప్లాన్ వేసుకున్నారు. ఈ రాత్రికి ఎలాగైనా సరే రాజుగారిని మనం చంపేద్దామని చెప్పి వాళ్ళు తీర్మానం చేసేసుకున్నారు. ఈ విషయం విని గ్రహించినటువంటి యొక్క మొర్దెకై అనేటువంటి ఆయన ఈయన ఏం చేశారంటే ఆ రాజు భటులైనటువంటి మిగతా కొంతమందికి చెప్పి రాజుగారు ఆ రోజుని చనిపోనివ్వకుండా రాజు యొక్క ప్రాణాన్ని కాపాడి అన్నాడు. ఒక రోజుని రాజుగారికి నిద్ర పట్టలేదంట. అప్పుడు ఆ రాజుగారు ఏం చేశారంటే ఎంతసేపు నిద్ర పట్టట్లేదు, మ్యూజిక్ వాయిస్తున్నారు, నిద్ర పట్టట్లే, ఏం చేసినా నిద్ర పట్టట్లేదు. సో అప్పుడు రాజుగారు ఏం చేశారంటే ఆ పక్కన బట్టలను వాళ్ళని పిలిచి వరే ఆ గ్రంథపు చట్టం తీసుకుని వచ్చి అసలు జరిగినటువంటి విషయాలన్నీ కూడా కొంతసేపు విందాము, దానివల్ల ఏదైనా నిద్ర పడుతుందేమో, వాటిని చదవమని చెప్పేసానంటే చదువుతూనంటే సడన్గా ఒక మాట జ్ఞాపకం వచ్చింది. అక్కడ రాయబడినటువంటి మాట చదవడం జరిగింది. ఏంటంటే మొర్దెకై అనేటువంటి ఒక ఆయన ఇలాగున్న రాజుగారి యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ఇద్దరు భటులు రాజుగారిని చంపడానికి పన్నాగం పన్నుతుందంటే ఆ విషయాన్ని తెలియజేసి ఉన్నాడు కనుక ఆ దినం రాజుగారి యొక్క ప్రాణం కాపాడబడింది. వెంటనే రాజుగారు ఆగు, ఒక నిమిషం ఆగు, ఆయనకి ఏమన్నా మనం ప్రతిఫలం ఇచ్చామా, ఆయనకి ఏదైనా ఒక బహుమానం ఇచ్చామా? మనం ఇవ్వలేకపోయామండి. ఆ తర్వాత అఫ్కోర్స్ కథలో అక్కడ జరిగినటువంటి సన్నివేశంలో రాయబడిన మాట ఏంటంటే ఎవరైతే ఈ మొర్దెకైని చంపడానికి ప్లాన్ చేసి ఉన్నాడో హామాన్ అనేటువంటి ఆయన సరిగ్గా అర్ధరాత్రి కూడా వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాడంట ఈ మొర్దెకైని చంపించడానికి. రాజుగారు ఆ విషయం తెలుసుకొని వాడిని లోపల పిలిచి, ఆయన మంత్రిగా ఉన్నాడు కనుక, ఓ మంత్రి రాజు ఒకరిని ఎవరినైనా గణపరచాలంటే ఎలా గణపరచాలో చెప్పు అని చెప్పేసి అతడు యాంత్రికంగా అడిగాడు రాజుగారు లోపాయకరంగా. ఇంకా ఈ హామాన్ అనుకుని నన్నుగాక మరెవరిని ఇంకా కనపరుస్తాడు అనుకొని ఈయన యొక్క ఆశయాలు, ఈయనకున్న ఆలోచనలు, ఈయనకున్న కళలు ఇవన్నీ కలిపి చెప్పేస్తాడు. ఎలాగొన్న కనపరచాలి రాజుగారిని. అప్పుడు రాజుగారు అంటాడు, నువ్వు చెప్పినట్టుగా అక్షరాలు అవన్నీ కూడా తీసుకెళ్ళి ఆ గుమ్మం దగ్గర ఉన్న మొర్దెకైకి చేయని చెప్పేసరికి అలా ఆశ్చర్యపోయాడు హామాన్ గారు. ఏం చేతనంటే ఆ మొర్దెకైని చంపించడానికి పర్మిషన్ అడగడానికి వచ్చాడు ఈ రాజుగారి దగ్గరికి. కానీ ఆ మొర్దెకైకి ప్రతిఫలం. సో ఈరోజు నేను అంటాను స్నేహితులారా, దేవుడు మర్చిపోడు. నువ్వు చేసిన మంచి కార్యానికి ఆయన ప్రతిఫలమును అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. అందుకని చూడండి, యోహాను సువార్తలో కూడా మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో మరి ఒక చక్కని మాటలు ఎలాగున్న వ్రాయబడి ఉన్నవి. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 22, 23 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను. తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు కానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తండ్రి ఇవ్వటం కాదు, తండ్రి ప్రతిఫలాలు ఇవ్వటం కాదు, లేకపోతే తండ్రి అయినటువంటి దేవుడు తీర్పు తీర్చడం కాదు. నువ్వు చేసినటువంటి పనికి ఏమి నీకు ఇవ్వాలి బహుమతిగా అనేటువంటిది ఆలోచించడానికి తండ్రిని దేవుడు ఏం చేస్తున్నాడంటే కుమారుడైన యేసు క్రీస్తు వారికి ఆ బాధ్యతని అప్పగించినాడు. అందుకనే చూడండి, ఆ తర్వాత ఇంకా క్రిందకు వచ్చినప్పుడు ఏమంటాడంటే 25వ వచనంలో, మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో మొదటి ఘట్టముగా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరైతే ఆయన యొక్క బూర శబ్దాన్ని, దేవుని యొక్క దూత శబ్దాన్ని, ఆర్భాటపు శబ్దాన్ని వింటున్నారో వాళ్ళందరూ కూడా మృతులైనటువంటి వారు, నిద్రించినటువంటి వారు తిరిగి లేవటం అనేటువంటిది జరుగుతుంది. మృతులు ఆయన యొక్క శబ్దాన్ని విన్నప్పుడు వాళ్ళు జీవిస్తున్నారు,
వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చినప్పుడు ఏమంటాడంటే, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించును. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. యేసుక్రీస్తు ప్రభువు మనుషుడుగా ఈ లోకములోనికి వచ్చినాడు గనక ఇప్పుడు మానవ మాతులమైనటువంటి మనకు ఎలాంటి ప్రతిఫలాలను ఇవ్వాలో ఆయనకే తెలుసు, యేసుక్రీస్తు వారికే తెలుసు. అందుచేత యేసుక్రీస్తు వారు ఇట్టి జీవ పునరుత్థానములో పాలు పొందేటువంటి మనకు ఎటువంటి తీర్పులు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గురించి ఆయన ఆలోచన కలిగి ఉండడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి అవకాశం ఇచ్చినాడు. 28వ వచనం అంటాడు, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకి వచ్చేదరు. స్నేహితులారా, ఈ దినాన్ని నేను మీతో చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో అనగా ఆ మధ్యాకర్షణకు ఆయన వచ్చినప్పుడు క్రీస్తునందుండి నిద్రించినటువంటి వారు, పరిశుద్ధులుగా తీర్చబడినటువంటి వారు, యేసు రక్తములో కడగబడినటువంటి వారు, దేవుని బిడ్డలుగా జీవించేటువంటి వారు ఆ మధ్యాకాశానికి కొనిపోబడతారు. అక్కడ ప్రభు చేసేటువంటి పని ఏంటంటే, తండ్రి కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనిషి కుమారుడిగా ఈ లోకములోనికి వచ్చి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి చనిపోయి తిరిగి లేచినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభువారు న్యాయపీఠం మీద కూర్చుంటాడు. ఆయన ఇది మామూలు సింహాసనం కాదు, ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి ఒక సింహాసనం. మీరు చేసేటువంటి దానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఏ చిన్న విషయం మీరు మేలు చేసి ఉన్నారో, బహుశా మీ పొరుగు వారికి ఒక చిన్న మాట పలకరింపు మీరు అందించున్నారు, అది ఆయన రాసుకున్నాడు. ఆయన ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. బహుశా ఒక పేదవాళ్ళకి మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చారు, అది ఆయన రాసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యమే చెప్తుంది కదా, నా పేరట ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ దాని యొక్క ప్రతిఫలం మీకు కలుగుతుంది అని దేవుడు సెలవిచ్చినటువంటి ఒక మాట. సో ఈ దినాన్ని మనం ఏమి చేసినా, ఎంత గొప్ప త్యాగం చేసినా, ఏ మంచి పని చేసినా, ఈ దేహముతో మనం జరిగించిన వాటి యొక్క ఫలమును పొందుకొనడానికి, అది మంచిదైనను సరే చెడ్డదైనను సరే అని వ్రాయబడినట్లుగా మనం చేసిన మంచి కార్యాలకి అక్కడికి వెళ్ళిన వాళ్ళు పరిశుద్ధులు గనక వాళ్ళు చేసినటువంటి కార్యాలకి తగిన ప్రతిఫలం ఇది ఆ దేవాతి దేవుడు అనుగ్రహించేటువంటిది. నీకు ప్రతిఫలం ఉంది. మీ జీవితంలో కూడా దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. స్నేహితులారా, ఈరోజే ప్రభు రాకడ జరిగితే నీవు ఈ జీవ పునరుత్థానంలో ఉంటావన్న నమ్మకం నీవు కలిగి ఉన్నావా? ఈరోజు ఒకవేళ ప్రభు రెండవ రాకడ మధ్యాకాశానికి జరిగితే నీవు ఇటువంటి మంచి ప్రతిఫలాలని పొందుకునడానికైనటువంటి ఒక మనసు, ధైర్యం, నిబ్బరం నీవు కలిగి ఉన్నావా? వచ్చే వారం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ప్రతిఫలాలు ఆ ప్రభు మనకు అనుగ్రహిస్తాడో, ఏ ప్రతిఫలాలు దేవుడు మనకు ఇవ్వబోతున్నాడో ఆ విషయాల గురించి నేను మీతో మాట్లాడబోతున్నాను. అయితే ఈలోగా ఇంకా ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే, ఈరోజు ఈ ప్రభు రాకడ జరిగినప్పుడు మనం ఆ మధ్యాకాశానికి కొనుపోబడతామని నమ్మిక, విశ్వాసం మీకు లేకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు స్నేహితులారా. ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. యేసు త్వరగా తన రెండవ రాకడ జరగబోతుంది. యేసునందు విశ్వాసం ఉంచుదాం. యేసు ప్రభుని మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. సిలువలో చనిపోయి తిరిగి లేచిన యేసయ్యని మన ఇంటిలోనికి ఆహ్వానించుకుందాం. యేసు కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకుందాం. ఆయనను అక్కడ కలుసుకొని ఆయన ఇచ్చే బహుమతులను, ప్రతిఫలాల్ని మనం సంపాదించుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకొనండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మా తండ్రి, ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీవు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో మా కొరకు నీవు పంపి ఉన్నావు. అందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం నాయన. 2000 సంవత్సరాల క్రితమే మేము రక్షింపబడాలని, మేము మారు మనసు పొందాలని, నీ బిడ్డలముగా మేము జీవించాలని, పరిశుద్ధమైన జీవితంతో మేము ఉండాలని 2000 సంవత్సరాల క్రితమే మీరు పంపిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు, మా అందరి కొరకు సిలువలో తన ప్రాణాన్నే పెట్టి ఉన్నారు నాయన. అలాగున సిలువలో చనిపోయి తిరిగి లేచిన యేసయ్య నీ యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. త్వరగా మరలా రాబోతూ ఉన్నారు. ఆయన వస్తానని చెప్పిన నిదర్శనాలన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. సాదృశ్యాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి. ప్రవచనాలన్నీ నెరవేరిపోతూ ఉన్నాయి. ఇక ఏ క్షణమో ఏ గడియో ఆయన యొక్క రాకడ, యేసు ప్రభు యొక్క రాకడ మేము ఎదురు చూస్తున్నాం. ఆయన రాకడలో క్రీస్తునందుండి నిద్రించిన వారు మొదట లేస్తారని మేము నేర్చుకున్నాం.
ఆయన రాకడ జరిగినప్పుడు మేము సజీవులుగా ఉన్నటువంటి మేము మార్పు నొంది మహిమ దేహములతో మధ్యాకాశానికి కొనిపోబడతామని మేము నేర్చుకున్నాం. అలాగున ఎవరైతే మధ్యాకాశానికి కొనిపోబడిన పరిశుద్ధులై ఉంటారో, రక్షింపబడిన వారై ఉంటారో, వారికి నీవిచ్చే బహుమానాలు మాకున్నాయని మేము తెలుసుకుని ఉన్నాం. అవునైనా ఏ బహుమానాలు అనేది వచ్చే ఆదివారం మరలా మేము తెలుసుకోబోతున్నాం. నాన్న మాకు కలిగినటువంటి ఒక బహుమానాలను పొందుకునడానికి ఈరోజు ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ ఇంకనూ వీరి యొక్క జీవితంలో రక్షణ మారు మనసు అనుభవం లేకపోయినట్లయితే, ఇంకనూ వారి యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని వారి యొక్క ప్రభువుగా అంగీకరించి ఉండి ఉండకపోతే వీరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సెలవులో నీవు చేసిన కార్యమును బట్టి నీ ఆశీర్వాదం అనే రక్షణ వీరికి దయచేయండి. మారు మనసు అనుభవాన్ని వీరికి దయచేయండి. పాప దోషము నుంచి నీ రక్తముతో వారిని కడిగి శుద్ధి చేయండి నాయన. నీ బిడ్డలుగా వారిని అంగీకరించండి. ఈలోగా ఒకవేళ నీ రాకడ జరిగితే నాయన మేము మధ్యాకాశంలో కలుసుకున్నప్పుడు నీవిచ్చే బహుమానాలు మేము పొందుకోగలిగినట్లుగా అట్టి ధన్యత కేవలం ఇంట్లో పెద్దవాళ్ళకు మాత్రమే కాదు నాయన, ఈ ఇంట్లో నా మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ పొందుకునడానికి, ప్రతి ఒక్కరూ అనుభవించడానికి, ప్రతి ఒక్కరికి నీ రక్షణ దయచేయండి. అలా మీరు ఇస్తున్నారు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. యేసు నామంలో ఈ బిడ్డలను దీవిస్తూ ఉన్నా. వీరికి స్వస్థత కలుగునుగాక, వీరికి సమాధానం కలుగునుగాక, వీరికి సమృద్ధి కలుగునుగాక, వీరి యొక్క సమస్యలన్నీ తొలగిపోవునుగాక, వీరికి కావలసిన సంతోషం ఆనందంతో వారు అందురుగాక. నీ రాకడ కొరకు వీరు ఎదురు చూచేటువంటి బిడ్డలుగా ఈ ఇంటిల్లి పాది సిద్ధపరచబడుగాక. మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ బిడ్డలను దీవిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయన బిడ్డలుగా మీకు అలానే మీ కుటుంబానికి అంతటికి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచునట్లు, ఆయన యొద్ద బహుమానం పొందుకున్నట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. వెల్ స్నేహితులారా, మీరు చేసినటువంటి ప్రతి కార్యానికి బహుమతి ఉంది. వచ్చే వారం మరలా నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఏ బహుమానాలు ప్రభు మనకి ఇవ్వనై ఉన్నారో కొన్ని వాక్యం నుంచి మీతో పంచుకుంటా. ఈలోగా మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నా, సామర్లకోటలో నేను ఉంటున్నాను కనుక ఖచ్చితంగా నవంబర్ 29, 30 మరియు డిసెంబర్ 1 తేదీలలో నేను మీ కొరకు అక్కడ ఎదురు చూస్తుంటా. రాగలిగినటువంటి వారు, దగ్గరగా ఉన్నటువంటి వారు మిమ్మల్ని అందరినీ ప్రేమతో మా ఉజ్జీవ సభలకి, మెగా క్రిస్మస్ ఆరాధనకి ఆహ్వానిస్తున్నా. ఈ క్రిస్మస్ కార్యక్రమంలో సోదరు అనిల్ కుమార్ గారు అలానే సహోదరి మిషెల్ కమల్ అనేటువంటి సహోదరి దైవర్తమానాలను అందిస్తారు. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తున్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ ఫోన్ నెంబర్ కావాలనుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907 మరియు 94400404992. మళ్ళా వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీ దగ్గర సెలవు తీసుకున్నటువంటి మీ అభిమాన దైవజనుడు రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు.